సార్ ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా ఏపీలో జగన్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి కేసు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, సిబిఐకి చేతిలో ఉంది. సిబిఐ ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అయితే మనం అనుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ అలాంటి ఛాన్స్ ఏదైనా ఉండంటే ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఇమీడియట్గా ఏదో యాక్షన్ తీసుకోవాలని ఏదో హడావుడైతే చేసి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈ రహస్య సమావేశం అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ రహస్య సమావేశం దేనికి సంబంధించి అనేది, ఆ 45 నిమిషాలు ఏం జరిగింది అనేది ఎవరు ఊహించలేరు. అదే అంటిల్ అన్లెస్ అక్కడున్న మీటింగ్లో ఉన్న పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే టీడీ జనార్దన్ గారు కానీ, వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళు కానీ, సో వాళ్ళ సైడ్ నుంచి అలాంటి స్టేట్మెంట్స్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ అయిన సందర్భంలో లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఆల్వేస్లీ ఒక సభ్యుడిని ఆయన కోల్పోయాడు, ఒక సభ్యుడిని రాజ్యసభ సభ్యుడిని అనే టర్మ్ ఉన్నప్పుడే ఆయన రిజైన్ చేస్తున్నాడు అంటే అది విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి నమ్మిన బంటు. పార్టీ కోసం రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో నుంచి కూడా ఉండి, ఆయన కంపెనీస్లో ఆడిటర్గా ఉండి, తర్వాత ఈ పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడి పార్టీలో తన కంటూ ఒక ఫేమ్ని క్రియేట్ చేసుకొని నెంబర్ 2 అనే పొజిషన్ కూడా వెళ్ళి అనిపించుకొని జగన్ గారితో అన్ని కార్యకలాపాలు నిర్వహించి, అంటే ఆ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార లావాదేవీలు గారికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఇంటర్నల్ మీటింగ్ సంబంధించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఇలాంటి రహస్య భేటీలలో ఇలాంటి విషయాలు లీక్ చేస్తాడు, లీక్ చేసే అవకాశం ఉంది అని అంటే డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది, లేకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్, మనకు తెలీదు ఏం జరిగింది అనేది. సో ఆయన మీద కేసులకు సంబంధించి ఇదిగో ఇలా కేసులు పెట్టండి, ఇక్కడ ఈ లోపోల్స్ ఉన్నాయి, ఈ లోపోల్స్ అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఇండివిజువల్ పర్సన్గా మనం చూడలేం. ఆయనకున్న ప్రతి కంపెనీ కూడా లీగల్ ఎస్టాబ్లిష్మెంట్తో ఉంటాయి. ఓకే, ప్రతిదీ కూడా లీగల్గా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్. సో ఆయన ఇంకా చెప్పగలిగేది ఏముంది మనం మాట్లాడుకోవడానికి? ఇంకా ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయి అని అంటే చెప్తే మేబీ చెప్పుండొచ్చు. దానికి ఏదైనా లీగల్గా కాంప్లికేషన్స్ వస్తే డెఫినెట్గా కోర్ట్ ఆఫ్ లా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రూవ్ చేసుకునే అధికారం ఉంటుంది. పొలిటికల్గా ఏదన్నా ఆయన ఓకే లూప్ హోల్స్ ఇలాంటి ఏదైనా చెప్పాలని ఉంటే చెప్పుండొచ్చు, మేబీ జరిగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ విజయసాయి రెడ్డి నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకు ప్రమాదం? కేసులలో ఎందుకు సిబిఐ కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి మీద, అక్రమాసుల కేసులు కూడా ఉన్న పరిస్థితి, అవన్నీ కూడా వాటి గురించి చెప్పే అవకాశం ఉంటే నోరు తెరిస్తే విజయసాయి రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగించే అవకాశం ఉన్నట్టు అనుకోవచ్చా? ఇందాక మీరు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోయారు అని చెప్పారు. నాకైతే ఎక్కడ అప్రూవర్గా మారినట్టు కనిపించలేదు. ఎక్కడ ఏ కోర్టులో కూడా నేను అప్రూవర్గా మారిపోయానని మీడియా ముందుకు వచ్చి కూడా ఆయన ఎక్కడ చెప్పిన దాఖలాలు అయితే లేవు. అంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిని విజయసాయి రెడ్డిని అయితే విచారించినారు. ఓకే, సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇట్లా కలయిక జరగడం అనేది కూడా ఒక రకంగా సర్వత్రా ఉత్కంఠభరితంగానే మారిన పరిస్థితి. సో వీళ్ళు కలిసినంత మాత్రాన వీళ్ళు ఈ విజయసాయి రెడ్డి ఏం చెప్తాడో ఏం చెప్పాలో విచారించారని చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్గా డిపార్ట్మెంట్గా ఇస్తాడు కదా. ఈ కోణంలో విచారించండి, ఇక్కడ ఈ లూప్ హోల్ ఉంది. ఆయనకి వ్యక్తిగత కక్ష ఉంటే డెఫినెట్గా అక్కడ ఆఫీసర్స్కే ఇవ్వచ్చు కదా. పర్సనల్గా వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలిసి ఈయన ద్వారా ఆ క్వశ్చన్స్ అడిగిస్తారు అని అనుకోవటం, ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీలు అంత దిగజారిపోయి విచారణ చేస్తాయి అని అయితే నేను అనుకోవడం లేదు. ఓకే, ఇప్పుడు కేవలం విజయసాయి రెడ్డిని ముందు పెట్టుకుని ప్రభుత్వం జగన్ మీదకి వెళ్ళే అవకాశం ఉందంటారా, లేకపోతే లీగల్ పరంగానే వెళ్ళే అవకాశం ఉందంటారా? విజయసాయి రెడ్డిని అడ్డు పెట్టుకొని వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం క్రిమినల్ కాదు, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఈయన అడ్డు పెట్టుకుంటేనే ఆయన కొట్టాలి అనుకుంటే అది దుశ్చర్య. ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని టార్గెట్ చేయడం కదా. మీకు నిజంగా లీగల్ లూప్ హోల్ ఏమైనా ఉంటే, లీగల్గా ఏదైనా స్కామ్ జరిగి ఉంటే ఆ స్కామ్ గురించి పబ్లిక్ డొమైన్లో మాట్లాడండి, ఎంక్వైరీ వేయండి, కేసులు రిజిస్టర్ చేయండి. లీగల్గా ఆయన ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఆయనకి అడ్వకేట్స్ ఉన్నారు, లీగల్గా ఆయన ఫైట్ చేస్తాడు. దీనిలో ఈయన అడ్డు పెట్టుకొని చేయగలిగేదంటూ ఏమీ ఉండదు. ఒక సభ్యుడు పోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను చాలా ఇంటర్వ్యూస్ ఆయన చూస్తున్నాను, ఆయన విజయసాయి రెడ్డి గారు పోయారు, ఒకళ్ళు పోయారు, పోతే ఏంటి ఇంకొకళ్ళు వస్తారు.
ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే కదా ఇన్ని రోజులు మనం చూసింది, ప్రజలందరూ చూసింది అంతే కదా. సో అదే కాన్ఫిడెన్స్ ఇప్పటికీ ఆయన ఉంది. విజయసాయి రెడ్డి పోయాడు, ఇంకొకళ్ళు వస్తారు ఆ ప్లేస్లోకి, అంతే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, పొలిటికల్ పార్టీస్లో ఏదైనా జరగవచ్చు. దట్స్ ఎ మిరాకిల్. ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి రేపు ఈ పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంవత్సరాల పాటు ఇదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీని వీడిపోవచ్చు. అలా మారిన వాళ్ళే కదా అన్ని పార్టీల వాళ్ళు. కానీ ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ అని చెప్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో ఉంటే కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళాను అనుకోవచ్చా? అంటే రెడ్ బుక్ నడుస్తుంది, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు అని అంటే అది కొంచెం కనిపిస్తూనే ఉంది ఆ వ్యవహారం అనేది. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే నోరు పారేసుకున్నారో, ఎవరెవరైతే పర్సనల్గా ఇంటెన్షనల్గా టార్గెట్ చేసి మాట్లాడారో, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద టార్గెట్ చేసినట్టు అయితే కొంచెం కనిపిస్తూ ఉంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇనీషియల్గా అంటే రిపీటెడ్గా కేసులు పెడుతూ ఉండడం, వాళ్ళకి బెయిల్స్ రానివ్వకుండా చేయటం. మీరు వెరీ రీసెంట్గా చూసుకుంటే నందిగం సురేష్, ఆయన ఆల్మోస్ట్ 110 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. రిపీటెడ్గా ఒక కేసులో బెయిల్ కోసం వెళ్తే మళ్ళీ వెంటనే ఇంకొక కేసు పెట్టడం, మళ్ళీ దానిలో ఛార్జ్షీట్లు వేయకుండా డిలే చేయటం. సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ ఆయనకి పెద్ద అంటే గవర్నమెంట్ కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన మీద సిద్ధార్థ లోద్రా లాంటి వ్యక్తులను పెట్టి సుప్రీంకోర్టులో ఫైట్ చేయటం, మళ్ళీ ఇక్కడ కేసులు పెట్టి హెరాస్ చేసే ప్రయత్నం చేయటం, బెయిల్ రానియకుండా చేయటం. ఆయన ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఇవన్నీ చూసుకుంటే ప్రతిరోజు ఎవరొకరిలో వెళ్ళి అక్కడ దాడి చేసే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన దిశటి ఉంది. అదేవిధంగా ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, ఈ వల్లభనేని వంశీ గారు మీద కూడా ఈయన ఒకప్పుడు అదే టీడీపీ పార్టీలో ఉన్నారు, అదే చంద్రబాబు నాయుడు గారిని చాలా గొప్పగా ప్రస్తావించారు, అదే లోకేష్ బాబు గారితో, అదే అందరితోటి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మరి పార్టీ అధికారంలోకి రాగానే ఆయన ఎలా వచ్చాడు దీనిలోకి? ఆయనకు కూడా ఎథిక్స్ ఉండాలి కదా. ఆయన స్వలాభం కోసమే కదా పార్టీలోకి వచ్చిన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారు కాబట్టి ఈరోజు లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా కొంత పర్సనల్ ఎజెండా అనేది పొలిటికల్ రైవల్రీ ఇప్పుడు ఉంటుంది. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొక పార్టీ మీద ఎలా పొలిటికల్ రైవల్రీ మనం తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పర్టికులర్గా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక పార్టీ వస్తే ఇంకో పార్టీ మీద ఏదో కేసులు పెడుతూనే ఉంటుంది. తమిళనాడు సంస్కృతి వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అనుకోవచ్చా? ఒక్క తమిళనాడే కాదు, మన సౌత్ ఇండియాలో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఒక పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఇంటెన్షనల్గా వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా వేరే పార్టీని ఎలిగేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ స్కాములు ఏదైనా చేశారా, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయా అనేది తవ్వటం మొదలు పెడతారు. ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం, ఇది ఒక సంస్కృతిగా మారిపోయింది కదా, సాంప్రదాయంగా పొలిటికల్ సాంప్రదాయం అయిపోయింది. సో దాన్ని మార్చడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. వెరీ రీసెంట్లీ ఈరోజు నాకు ఒక వీడియో వచ్చింది, మీరు ఒకసారి నేను నా ఫోన్లో చూపిస్తాను ఆ వీడియోని. ఓకే, ఆడ వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు ఒక అడ్వకేట్ నాకు షేర్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది తెనాలిలో. ఓకే, బహిరంగంగా కొట్టారు. మీకు నేను ఈ వీడియో షేర్ చేస్తాను. అంటే నాకు తెలిసి ఇలాంటి చర్యను, అంటే వాళ్ళు ఎంత హీనియస్ క్రైమ్ చేసినా కానీ పోలీస్ ఆఫీసర్స్కి బహిరంగంగా జనరల్గా 3rd డిగ్రీ అనేది ఎవరైనా దొంగలు నేరస్తుల మీద వాళ్ళు దొరికినప్పుడు, వాళ్ళు నిజాలు చెప్పినప్పుడు, ఎక్కడన్నా సీక్రెట్గా చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలాంటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము చేయలేదని చెప్తారే కానీ ఈ సందర్భాలు నేను ఎక్కడ అయితే చూడలా. బహిరంగంగా రోడ్డు మీద చేతులు కట్టేసి కాళ్ళ మీద బూటు కాళ్ళతో తొక్కుతూ వాళ్ళ కాళ్ళ మీద కొడుతూ ఏరా నా కొడకల్లారా అని బూతులు తిడుతూ అబ్యూజ్ చేస్తూ, ఏదైనా ఉంటే కోర్ట్ ఆఫ్ లాలో చూడాలి. కానీ ఇక్కడ ఏ లా నడుస్తూ ఉంది? ఇది లా యాజ్ పర్ లా యాక్సెప్టబుల్లేనా? లేదు, కాదు. మరి అదే నడుస్తూ ఉంది. ఇది వెరీ రీసెంట్గా జస్ట్ ఇప్పుడే నాకు ఫార్వర్డ్ అయినటువంటి వీడియో, తెనాల్లో ఇన్సిడెంట్ జరిగింది అని. మరి ఇలా ఉంటున్నప్పుడు డెఫినెట్గా అక్కడ కొంత లాని మిస్యూజ్ చేస్తున్నారు అనేది అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే దానికి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏదైనా అయ్యి ఉండొచ్చు. మేబీ అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎవరో కానిస్టేబుల్ కొట్టారనో లేకపోతే గంజాయనో రకరకాల. ఈవెన్ ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసినా అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి,
లీగల్గా కేసు ఫైల్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, జడ్జి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఆటోమేటిక్గా పడుతుంది. అంతేగాని నాకు పవర్ ఉంది నేను చూయించుకుంటా అని అనేసి రోడ్డు మీద కాళ్ళు కట్టేసేసి నువ్వు నించోబెట్టి కొట్టేసేస్తే ఇంకా చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నట్టేగా, ఇక్కడ నీ పవర్ని మిస్యూజ్ చేసినట్టే కదా. ఇలాంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో రెడ్ బుక్ రాజ్యాంగం అనే చెప్తున్నట్టు పోలీసులు కూడా దూకుడుతోటి ఇలా కొంత చేస్తూ ఉన్నారనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే వాళ్ళు టీడీపీ ప్రభుత్వం మాట వినకపోతే ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కూడా నిన్న బొత్స సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. బొత్స సత్యనారాయణ అడిగింది మరి వైసీపీ టైంలో వైసీపీ నాయకులు చెప్పినట్టుగా వెళ్ళి కేసులు పెట్టలేదా, బనాయించలేదా? వైసీపీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని జైలుకి పంపించలేదు, 54 రోజులు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టలేదు. అంటే మనం డ్యూయల్ స్టాండ్ ఎప్పుడు తీసుకునే పరిస్థితి ఉండదు. మనం కంపారిటివ్లు చూసుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు అదే కదా జరుగుతుంది. పొలిటికల్ రైవలరీలో ఇది ఆ సంస్కృతి మారాలి అని అంటే పాలసీ మీద ఫైట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది, కోర్టులో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన నెసెసిటీ ఉంది. ఇలాంటి ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఒక పొలిటికల్ పార్టీని వాళ్ళ విధులు మర్చిపోయి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా పబ్లిక్ నుంచి శాలరీస్ తీసుకుంటూ ప్రజల కోసం పనిచేయకుండా పార్టీస్ కోసం పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళని కోర్టు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటేనే ఎంతో కొంత మారే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు లిక్కర్ వ్యవహారంలో పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి, ఢిల్లీ తరహా లిక్కర్ కంటే ఇక్కడ చాలా గ్యాంబ్లింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఇటు టీడీపీ ప్రభుత్వం పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? విజయసాయి రెడ్డి ఏమో ఇప్పుడు టీడీపీకి అంటే కూటమికి సన్నిహితంగా ఆయన ఉన్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయినారు, కొడాలి నాని అదేవిధంగా వల్లభనేని వంశీ వంటి నాయకులు ఏమో జైల్లో ఉన్న పరిస్థితి. జగన్ ఒంటరి అయిన అనుకోవచ్చా ఈ వ్యవహారంలో చూస్తే? జగన్ ఎప్పుడు ఒంటరి వ్యక్తి కాదు. జగన్ నిజమైన ఒంటరి వ్యక్తి ఎప్పుడు అయ్యాడు అని అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆయన మీద ఫైట్ చేసి ఆయన మీద కేసులు పెట్టి రోడ్డు మీదకి భారతిరెడ్డి గారు, నెక్స్ట్ షర్మిల గారు, వాళ్ళ మదరు అందరూ వచ్చి కూర్చొని ఆ రోజు ఒంటరి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఒంటరి కాదు. ఆయన ఒక సొంతంగా ఆ రోజు ఆయనకు సొంత పొలిటికల్ పార్టీ లేదు, ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తనకంతూ సొంత క్యాడర్ని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. సో ఆయన ఎలా ఒంటరి అవుతాడు? ఆయన ఓన్గా డెసిషన్ తీసుకొని ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్టెంట్ వ్యక్తిని మార్చుకోగలిగే వ్యక్తి. ఒకప్పుడు సోనియా గాంధీ లాంటి వ్యక్తులు డెసిషన్ తీసుకునేవాళ్ళు కదా, ఈరోజు ఆయనే తీసుకుంటున్నాడు డెసిషన్. ఆయన పార్టీకి లాస్ట్ టైం ఎంత మెజారిటీ వచ్చిందో చూశారు కదా, ఈసారి రావచ్చు. అంటే పొలిటికల్లో స్ట్రాటజీలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అది ఒకసారి చంద్రబాబు నాయుడు రావచ్చు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి రావచ్చు, 2 సార్లు చంద్రబాబు నాయుడు రావచ్చు, ఒకసారి రావచ్చు. ఎవరిది వాళ్ళు వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన అయితే నేను ఒంటరాయడు అనేది అనుకోవట్లా. ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే పోయాడంటే ఆటోమేటిక్గా వాళ్ళ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఇంకొక వ్యక్తి వస్తాడు. విజయసాయి రెడ్డి గారు పోయారు, ఇంకొకళ్ళు వస్తారు ఆ ప్లేస్లోకి. రాకుండా అయితే ఉండరు కదా. పైగా ఇలాంటి హై క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీస్కి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటూనే ఉంటుంది. ఓకే, లిక్కర్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? ఆరోపణల్ని మనం బేస్ చేసుకొని చెప్పలేమండి. ఇక్కడ ఏంటంటే మీరు స్ట్రాటజీ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా తిరుపతి లడ్డు అన్నారు, ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా? లేదు. లిక్కర్ స్కామ్ అని ఇన్ని రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. చివరికి ఏం తేల్చారు మీరు? ఇన్వెస్టిగేషనే కదా స్టిల్ జరుగుతూ ఉంది. వాళ్ళని పిలిచాం విచారించాం, వీళ్ళని పిలిచాం విచారించాం. లెట్ ఇస్ సీ. ఢిల్లీ కన్నా పెద్ద స్కామ్ అని అంటే మరి ఢిల్లీ స్కామ్లో అక్కడ ఏం జరిగిందో చూశారు ఆల్రెడీ. అంతకన్నా పెద్ద స్కామ్ అయితే నిజంగా ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. ప్రూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఆ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా అది నిజంగా స్కామ్ అయితే ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ఎలా జరిగింది, ఎవిడెన్సెస్ ఏమన్నా మీ దగ్గర స్కామ్ జరిగింది అని చెప్పడానికి ఇవన్నీ బయట పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. కోర్ట్ ఆఫ్ లా ముందు పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. వీళ్ళు ఇంటెన్షనల్గా మేము వెళ్తాం, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం, నెక్స్ట్ వాళ్ళని చేస్తాం, ఇదంతా కుదరదు. ఇదంతా జస్ట్ సోషల్ మీడియా ప్రాపగండా మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.